నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, అంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7న మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఆరోగ్యం గురించి ఒక అవగాహన కల్పించి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా ముందు మనకేమి ప్రాబ్లం, బీపీ, షుగరు ఇట్లాంటి వీలైనంత వరకు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోవడం కానీ, డైలీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఒకవేళ ఆల్రెడీ ఇటువంటి వ్యాధుల్లో ఉన్నవాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాంప్లికేషన్స్ రాకుండా, ఇట్లా ఒక అవగాహన కార్యక్రమం కింద ఎవ్రీ ఇయర్ ఇది మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మనం నారాయణ హాస్పిటల్ తరపు నుంచి మనం ఇంటింటికి ఆరోగ్య భరోసా అన్నటువంటి కార్యక్రమం తలపెట్టాము. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నారాయణ మాతృసేవా పథకం మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల నుంచి ఈ పథకం కింద మనం ఎంతోమంది మన నెల్లూరు డిస్టిక్లో చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఫ్రీగా డెలివరీస్, వాళ్ళకి సంబంధించిన ఫ్రీ కాన్పులు కానీ, సిజేరియన్ సెక్షన్లు కానీ, ఫ్రీ ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మరొకసారి మనం అందరం గుర్తు చేసుకొని ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. సో పేషెంట్ ప్రెగ్నెంట్ అయిన ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి మనమే అన్ని టెస్టులు చేసి ఎవ్రీ 3 మంత్స్ వాళ్ళకి బ్లడ్ టెస్టులు చేయడం, వాళ్ళకి పోషణ ఆరోగ్యమైన ఆహారం వాళ్ళకి కల్పించడం, మళ్ళీ స్కాన్ చేయడం ఫ్రీగా మన దగ్గర. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు డెలివరీకి వస్తారో వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్తో పాటు డెలివరీ, నార్మల్ డెలివరీ అయితే నార్మల్, సిజేరియన్ అయితే సిజేరియన్ పూర్తిగా ఉచితంగా చేయడం. డెలివరీ అయిన తర్వాత బాబుకి ఏమన్నా అవసరమైతే, పాపకు కానీ బాబుకి కానీ అవసరమైతే వాళ్ళకి ఏదైనా కేర్ కావాలంటే మనం అక్కడ ఉచితంగా ఇవ్వడం. ఆ తర్వాత వాళ్ళకి నారాయణ శిశు సంరక్షణ పథకం కింద 12 సంవత్సరాల వరకు వాళ్ళకి ఆరోగ్యంగా ఆ పిల్లలకి ఏదైనా చెకప్ కావాలన్నా మన దగ్గర ఫ్రీగా చేయటం, ఆ వ్యాక్సిన్స్ కూడా ఉచితంగా వేయటం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు. వీటిని ప్రజల్లో ఇంకొంచెం అవగాహన కల్పించడానికి ఈరోజు మా మార్కెటింగ్ టీం శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఆరోగ్య భరోసా అనేది మనం తలపెట్టాము. సో ఈ ఇంటింటికి వెళ్ళి మనం దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు వాళ్ళు ఉపయోగించుకోవడానికి, వాళ్ళల్లో అవగాహన కల్పించడానికి మనం స్టార్ట్ చేశాము. మీ అందరికీ తెలిసిందే, గత నెల రోజుల నుంచి మనం నారాయణ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా కంటి చూపు లేకుండా కానీ, కంటి చూపు తక్కువై ఇబ్బంది పడకూడదు. వాళ్ళు పేదవారైనా సరే, ఎంత ఏజ్డ్ పర్సన్, ముసలివారైనా సరే, వాళ్ళకి ఫ్రీగా మనమే వాళ్ళ దగ్గరికి పోయి హెల్త్ చెకప్ మరియు కంటి చూపు పరీక్షలు చేసి ఎవరికి అవసరమైతే వాళ్ళకి కంటి అద్దాలు, సర్జరీలు కూడా చేయడం జరుగుతుంది. ఇది నారాయణ నేత్రజ్యోతి అనే పథకం కింద మనం కొత్తగా స్టార్ట్ చేశాము. దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు మన ఆప్థల్మాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుధా గారు ఉన్నారు. మేడం మీకు చెప్తారు. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సార్ చెప్పినట్లు ఇవాళ మనం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ నాకు సంబంధించినంత వరకు అయితే మన నెల్లూరు ప్రజలకైతే మనకంటూ ఒక స్పెషల్ డే అనేది ఏం అవసరం లేదండి. నారాయణ సార్ ఆధ్వర్యంలో చాలా పథకాలు చాలా రోజుల నుంచి మనకి ప్రతిరోజు ఏదో ఒక పథకము అమల్లో ఉంది. సో మనకంటూ ఒక స్పెషల్ డే అనేది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఈ మధ్య నారాయణ సారు నేత్ర జ్యోతి అనే పథకం స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్చ్ 8న సారు చేతులతో స్వహస్తాలతో స్టార్ట్ చేస్తున్నారు. బాగా గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈ పథకం ద్వారా మేము కంటికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నాము. ప్రతిరోజు డిజైన్ ఏరియాస్ మేము ప్రోగ్రామ్ చేసుకుని అక్కడ 4 నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్ళకి క్లాసెస్ అవసరమైన వాళ్ళకి ఇక్కడే రాస్తున్నామండి.
గ్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించి ఏమన్నా డ్రాప్స్ అవసరమైతే వాళ్ళకి డ్రాప్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. కంటికి సంబంధించి ఏమైనా కెట్రాక్ట్ సర్జరీ కానీ, రెటీనాకి సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయాలన్నా, లేదంటే గ్లకోమాకి కానీ ఏమైనా అవసరమైన పరీక్షల వరకు మాకు అవసరమైతే మేమే ఓన్ నారాయణ వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటే రెటీనా టెస్ట్ కూడా చేసి అవసరమైన వాళ్ళకి సర్జరీలు చేస్తున్నాము. అలాగే గ్లకోమా కానీ రెటీనా కానీ సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే వాటిని నిర్ధారణ చేసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్జరీ అయిన వాళ్ళని మళ్ళీ మన వెహికల్లో నారాయణ వెహికల్లోనే తీసుకొచ్చి వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విన్నపించుకుంటున్నాను. అలాగే ఈ పథకాల ద్వారా అందరికీ అందుబాటులో నారాయణ అనేది అది అతిశయోక్తి కాదు. అందరికీ ప్రతి దాంట్లోనూ ప్రతి పార్ట్కి సంబంధించి మనకి ప్రతి పథకాల్లోనూ సారు స్టార్ట్ చేయడమే కాకుండా వాటిని తనే సారే ఫాలో అప్ చేస్తూ వాటిని సఫలీకృతం అయ్యేలా చేస్తున్నారు. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది ఏంటంటే ఈ క్యాంపులు అని మీరు నాకు నెంబర్ కాదు కావాల్సింది, పేషెంట్ సాటిస్ఫాక్షన్ కావాలి, దట్టు మీ సీనియర్సే వెళ్ళాలి అని మాకు చెప్పడం జరిగింది. అందుకే మా టీం మేము నెల రోజుల నుంచి నాతో పాటు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఇలాగే జరగాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధికి సంబంధించి భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారి సహకారంతో వేలాది కోట్లకు సంబంధించి అత్యాధునిక వైద్యంతో ఈరోజు వైద్య శిబిరాన్ని మన నెల్లూరు నగరం 54 డివిజన్లో ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఏదైతే నారాయణ సార్ గారు ఒక రాజకీయ నాయకుడే కాకుండా పేద ప్రజల గుండెల్లో ఆయన ఈరోజు ఆపద్ధర్మంగా ఆరోగ్య ప్రదాతగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసే సేవ ఒక రాజకీయ నాయకులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యంగా చేయాలని చెప్పి ఈ విధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం.